కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పాలిట శాపంగా మారింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంట వస్తుందనేటప్పటికీ 2 మీటింగులు పెట్టి ధాన్యం ఎలా కొనాలి, ఎలా కొనుగోలు చేయాలి అని ఒక దిశ నిర్ణయించి మరంతా కూడా సూచనలు చేసేవారు. ఆ రకంగానే మనం ఈ క్రాప్ చేసేవాళ్ళం. ఈ క్రాప్ ద్వారా మనం ఇన్సూరెన్స్ కూడా కట్టేవాళ్ళం. రైతుకి బాసటగా నిలవాలని మన రైతు భరోసా కూడా ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ అన్నీ కూడా ఈ గాలికి ఎగిరిపోయే పరిస్థితి చేశారు. ఇవాళ రైతుని గాలికి వదిలేసి ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతగా మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి అక్కడికి వెళ్ళి ధాన్యం శాంపిల్ తీసుకుని ఆ ధాన్యాన్ని మాయిచర్ చూసి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ పంపించే ఏర్పాటు చేసేవారు. అక్కడ రైతు బాధ్యత ఒక ఆర్బీకే వరకే వచ్చే పని ఉండేది. ఇవాళ రైతుని ఆర్బీకేలను పక్కన పడేసేసి ఆ డైరెక్ట్ బ్రోకర్స్ ఎంటర్ అయిపోయి ఇందులోనూ వాళ్ళు దారా ధాన్యం వెళ్ళే ఏర్పాటు చేసేటప్పటికి రైతుకి గిట్టుబాటు ధర పోయి 200-300 మధ్యలో పోయే విధంగా అలాగే ఈ రోజున రైతు అలో లక్ష్మణాన్ని బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ధాన్యం బాగుంది, ధాన్యం బ్రహ్మాండంగా పండింది. ఇవాళ 9,25,000 ధాన్యం పండిందని చెప్పి మీరే అన్నారు. దగ్గర 10 లక్షల దాకా ఉంటుందని మా అంచనా. మరి అటువంటిది లాస్ట్ గింజ మేము ఏదైతే ధాన్యం తడిసిపోయి మొక్కైపోయిన ధాన్యాన్ని కూడా మేము ఆ రైతుకి లాస్ లేకుండా తోలే ఏర్పాటు చేసాం. ఇవాళ బాగున్న ధాన్యం ఇంత ఎండలతో చక్కగా ఇదైన ధాన్యాన్ని మరి మధ్యలో మాయిచూరు రాలేదని అది రాలేదని చెప్పి వంకతోటి దోపిడీ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ రైతు గురించి ఆలోచనే లేదు. ఇవాళ మంత్రి ఉన్నారు, ఆ మంత్రి ఆర్భాటంగా మంత్రి అయిన వెంటనే మేము అది చేస్తాం, వెంటనే డబ్బులు వేసేస్తాం ఒక రోజులోనే అని 24 గంటలు అని చెప్పారు. మీరు 24 గంటలు వేస్తారో 4 రోజులు వేస్తారో 5 రోజులు వేస్తారో వేయండి, కానీ లాస్ట్ గింజ వరకు కొనే బాధ్యత మీరు తీసుకోవాలి. మరి మొన్న చేతులెత్తేసి మంత్రి గారు అంటాడు మేమంతా ఈ గవర్నమెంట్ కొనే పరిస్థితి లేదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకి అన్యాయం జరగకూడదు. ముందొచ్చిన రైతు ముందు అమ్ముకుంటున్నాడు, మరి తర్వాత వచ్చిన ధాన్యం ఎవరికి అమ్ముకుంటారని నేను అడుగుతున్నాను. అంచేత ప్రతి గింజ కూడా కొనవలసిన బాధ్యత మీకుంది. మీరు కేంద్రంతో మాట్లాడుకోండి. అలాగే మేము కేంద్రంతో మాట్లాడుకుని సివిల్ సప్లై మినిస్టర్గా ప్రతి గింజ కూడా కొనడానికి రోడ్డు మీద లేకుండా ఎత్తించి మరి ధాన్యం కూడా కొన్నాం. ఆ రోజున వర్షాలు అకాల వర్షాలతో తడిసిని మొక్కొచ్చినాయి, అన్ని వచ్చినా సరే రైతుకి బాసటగా నిలబడి చేసాం. సంచి కూడా కొరత మీరు ఎంతో హేళన చేశారు తెలుగుదేశం వాళ్ళు. సంచేయవలేని ప్రభుత్వం, సంచేయవలేని మంత్రి అని. ఇవాళ సంచిలవలేని ప్రభుత్వం అయిపోయింది, అసలు సంచిలే అందని పరిస్థితి అయిపోయింది. అయినా సరే ఇవాళ మీరు ఏం చేస్తారో తెలియదు. ఇవాళ వచ్చి మా మొత్తం జిల్లా నాయకులందరం కూడా ఈ మన జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి గింజ కూడా కొనాలని చెప్పడం జరిగింది. మరి లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే రైతులకు బాసటగా నిలిచారో అన్నీ కూడా మీరు వదిలేశారు. అయిపోయిన పండిన పంటని ప్రతి గింజ కొనాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి గతంలో మీరు 14 నుంచి 19 దాకా రైతులు మీకు 17 లక్షల మంది రైతుల దగ్గర కొంటే మేము దగ్గర 75 లక్షల రైతుల దగ్గర మేము ధాన్యం కొన్నాం. ప్రతి గింజ కూడా తీసుకుని మనం ఇచ్చే కార్యక్రమం చేసాం. చిన్న రైతు సన్నకారు రైతుల దగ్గర కూడా మేము కొనే కార్యక్రమం చేసాం. మీరు మాత్రం సన్నకారుని వదిలేసి పెద్ద రైతుల దగ్గర కొని మళ్ళీ లాస్ట్ టైం లాగా గాలికి వదిలేద్దామని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనేమో. రైతుకి మేము బాసటగా నిలబడతాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రైతు పోరుబాటని బయలుదేరాడు. ఎలక్షన్ ముందు ఒక స్టంటు, ఎలక్షన్ అయిన తర్వాత రైతు ఊసే ఎత్తలేదు. మీరు ఇవాళ మీరు మీటింగ్లు పెట్టండి, ఈ ధాన్యాన్ని ఎలా కొనాలి, ఎలా పంపించాలి, కేంద్రంతో మాట్లాడుకోండి. చేసి ప్రతి గింజ కూడా కొనవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రం మీద ప్రతిదీ కూడా మా రైతు నడ్డిరిసే కార్యక్రమం చేస్తున్నారు. మొన్న మీరు ఆర్భాటం చేశారు, మిర్చి ధరకి ఇస్తామని. మిర్చి ధర కొండకిచ్చారు, కొనలేదు. అలాగే పొగాకు ధర అలా పడిపోయింది, కోకో ధర అలా పడిపోయింది, ఆయిల్ ధర అలా పడిపోయింది. రాష్ట్ర రైతాంగాన్ని నడ్డివిరిసే కార్యక్రమం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జిల్లాలోనూ మేమందరం కలిసి రైతుకి బాసటగా నిలుస్తాం. ప్రతి గింజ కొనవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అధికారులందరూ కూడా మీరు మరి పై వాళ్ళకి మీరు సూచనలు ఇచ్చి ప్రతి గింజ అక్కడ కొనాలని మేము బాధ్యతగా